ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. మీ పేరేంటి? పద్మజ. ఎక్కడి నుంచి వస్తున్నారు? గద్వాల్ నుంచి. గద్వాల్. ఓకే, హలో అండి. హలో, మీ పేరేంటి? సౌమ్య. మీరు ఎక్కడి నుంచి? యాక్చువల్ గా మేము వచ్చేసి యుఎస్ లో ఉంటాము. సో వెకేషన్ పర్పస్ ఇక్కడ వచ్చాము ఇండియాకి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం. హైదరాబాద్ లో. ఓకే, సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? సిస్టర్స్ అండి. ఓన్ సిస్టర్సా? ఓన్ సిస్టర్స్. ఓ ఓకే, నైస్. సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? సో చూద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓ సగ్గు బియ్యం. కొంచెం ఈజీ ఒక రకంగా, కొంచెం ఏమైనా వెరైటీగా చేయాలంటే కాస్త ఆలోచించాలి. సో స్నాక్స్ అలాంటివన్నీ కూడా ట్రై చేస్తున్నారు కదా ఈ మధ్య, మీరు కూడా థింక్ చేయండి. యా, సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరి రెసిపీ డిసైడ్ అయితే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే ఓకే, సో థింక్ చేయండి. సగ్గు బియ్యంతో ఏం చేయొచ్చు? సగ్గు బియ్యం చాలా చేయొచ్చా? చాలా వస్తాయి, స్నాక్స్ చాలా వస్తాయి కదా. యా, సో వాటిల్లోంచి మీకు బెస్ట్ గా ఏది అనిపిస్తే అది మీరు చేయొచ్చు, లేదా లంచ్ లోకి కూడా చేసుకోవచ్చు. సో ఏం చేస్తారు అలా? నేను సగ్గుబియ్యం పులిహోర చేస్తాను. మీరు పులిహోర చేస్తారా? ఓకే, సో ఫస్ట్ చాయిస్ మీరు తీసుకుంటారా? ఓకే అయితే ఓకే అండి, మరి సగ్గుబియ్యం పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 2 కప్పులు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, వేయించిన వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన కరివేపాకు కొద్దిగా, వేరుశనగ పప్పు పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సౌమ్య గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఇంకా మనం పోపు పెట్టుకోవటమే కదా. స్టార్టింగ్ లో పులిహోర నార్మల్ గా మనం పులిహోర ఎలా చేస్తాము, కొద్దిగా ఆయిల్ వేసుకొని. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత జస్ట్ అలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం పోపు దినుసులు జనరల్ గా అన్ని కలిపేసి వేసుకోవాలి. సో చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు కదా ఇది. చాలా సింపుల్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్ కి ఈజీగా అలా పెట్టేసుకున్నా లేదా వేడివేడిగా అలా చేసుకుని తిన్నా కూడా మనకి బాగుంటుంది. కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్. సో మీరు ఇప్పుడు వెకేషన్ కి హైదరాబాద్ వచ్చారా? ఓ నైస్ నైస్. ఏ ప్లేస్ లో మీరు ఉండేది? మేము నార్త్ కెరోలినాలో ఉంటామండి. ఓకే ఓకే. సో మీరు వర్కింగ్ అక్కడ? లేదు, యాక్చువల్గా ఇక్కడ వర్క్ చేసేదాన్ని, బట్ యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ లేదు. సో ఎన్నాళ్ళైంది మీరు వెళ్ళి? నేను 2 years అవుతుంది. 2 years అవుతుంది. సో మీ వారు అక్కడ జాబ్ అనమాట? అక్కడ జాబ్. సో ఏం పేరు మీ హస్బెండ్ పేరు? ప్రశాంత్. ప్రశాంత్ గారు. నైస్. సగ్గుబియ్యం మనం క్వాంటిటీ కావాల్సినంత తీసుకొని ఒక 2 or 3 spoons ఆఫ్ కర్డ్ వేసుకోవాలి. పెరుగు వేసుకొని మిక్స్ చేసుకొని పెరుగులో నానబెట్టాలి. పెరుగులో నానబెట్టాలి. సాఫ్ట్ అయ్యే వరకు పెరుగులో నానబెట్టాలి. సో మరీ ఎక్కువసేపు కూడా నానబెట్టొద్దు, సో దట్ ఇవి మొత్తం మరి పేస్ట్ లాగా అయిపోతుంది. సో కొంచెం చూసుకుంటూ మనకి ఎంత వరకు కావాలో అంతవరకు తీసుకోవాలి. ఓకే, సో ఇది చాలా స్మూత్ గా రావాలి అంటే కర్డ్ లో పెట్టుకోవాలి. సో ఇది ఆయిల్ హీట్ అయిపోయింది. పోపు దినుసులు అయిపోయాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి. ఓకే, సో పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా పసుపు చిటికెడు. ఓకే, సో అన్ని ఇలాంటివన్నీ అక్కడ కూడా మీరు చేస్తూ ఉంటారా? ఐ మీన్ రెగ్యులర్ డిషెస్? రెగ్యులర్ డిషెస్ చేస్తూ ఉంటాను. ఓకే, సో వెరైటీస్ ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో వాటిల్లో మనం మన ఫుడ్ మన ఇండియన్ వెరైటీస్ కావాలి అన్నప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటారు. సో ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఓకే, ఇది ఫ్లేవర్ వస్తుంది ఇంగువ వేసుకుంటే. సో మరి ఇక్కడ జాబ్ చేసి అక్కడికి వెళ్ళారు కదా, అక్కడ ఏం బోర్ అనిపించట్లేదా మీకు? చాలా బోర్ అనిపించిందా? ఫస్ట్ 1 year చాలా బోర్ అయింది, బట్ తర్వాత నాకు ఒక బేబీ ఉంది. ఇప్పుడు బేబీతోనే టైం సరిపోతుంది. సో ఏం పేరు మీ పాప? బాబా? పాప. ఓకే, పేరు శ్రేష్ఠ. శ్రేష్ఠ. ఓ నైస్. అవి అయిపోయిన తర్వాత కొద్దిగా మనకు కావాల్సిన పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఓకే, సో పులిహోర అంటే కంపల్సరీ పల్లీలు ఉండాల్సిందే. కాజు ఇన్ కేస్ కావాలి అంటే కాజు కూడా వేసుకోవచ్చు, కొంచెం ఫ్లేవర్ అది వస్తుంది. అలా పోపు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఓకే మనము లాస్ట్ లో ఈ సగ్గు బియ్యంలో ఈ పోపు వేసుకోవాలి. మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్, వేరే బౌల్ తీసుకుందాం. ఇది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేయండి. ఈ సగ్గు బియ్యం మిక్స్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఇది వేసుకొని తగినంత టేస్ట్ కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఓకే,
పోపు మిక్స్ చేసుకోవాలి. సో మీరు వెళ్ళిన తర్వాత ఇదే రావటమా, మధ్యలో ఎప్పుడైనా వచ్చారా? లేదు, ఇదే రావటమా? ఓకే. సో ఇది కొంచెం కాస్త మిక్స్ చేసుకున్న తర్వాత సో మీ ఇద్దరేనా, ఇంకా బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? ఇంకొక సిస్టర్ ఉంది, ఇంకొక బ్రదర్ ఉన్నారు. 4 మెంబర్స్. మా రెండో సిస్టర్ లండన్ లో ఉంటుంది, మా తమ్ముడు అమెరికాలో ఉంటారు. ఫస్ట్ మీరా? నేనే ఫస్ట్. తర్వాత మీరా? మా ఇద్దరి మధ్యలో ఒకరు. ఓకే ఓకే. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్త నిమ్మరసం వేసుకోవాలి. ఓకే. అండ్ దెన్ లాస్ట్ లో వచ్చేసి పల్లీల పొడి. ఇది ఏంటి అంటే మనము మామూలుగా పల్లీలు వేయించి గ్రైండ్ చేసుకుంటారు. అలా కాకుండా డైరెక్ట్ నార్మల్ పల్లీలు ఉంటాయి కదా, డైరెక్ట్ గా గ్రైండ్ చేసుకొని వేసుకోవడమే. ఓ, సో ఆ టేస్ట్ బాగుంటుంది. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ అన్నమాట, ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ప్లస్ ఇది ఒక జస్ట్ లైట్ గా. సో మీకు ఎప్పుడైనా ఉన్న వంటలు డౌట్స్ వస్తే ఇండియా ఫోన్ చేసేస్తారా? అదే కాల్ చేయడం. ఓకే. ఇంకా అలాగే మా కో సిస్టర్ అండ్ సిస్టర్ లా కూడా ఉంటారు అక్కడ, అక్కడికి చేస్తాను. మా యూకే లో మా సిస్టర్ ఉంటారు, తనకి చేస్తాను. ఇండియన్ టైమింగ్స్ లో మమ్మీకి అత్తమ్మకి కాల్ చేస్తా ఉంటాను. నైస్ నైస్. సో రెడీ అయిపోయిందండి ఇది? ఇది రెడీ అయిపోయింది. లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఓకే. సో రెడీ. తీద్దామా సర్వింగ్ బౌల్ లోకి? సర్వింగ్ బౌల్ లో తీసుకుంటాం. మేము ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా చూస్తామండి. 12 o'clock కంపల్సరీ చూస్తాం. ట్రై చేస్తూ ఉంటారా మరి? చేస్తుంటాం. రాజు గారు చేసే స్నాక్స్ అన్ని ట్రై చేస్తుంటాం. నైస్ నైస్. ఓకే. సగ్గుబియ్యం పులిహోర రెడీ. బాగుంది, చక్కగా పొడి పొడిలాడుతూ. నైస్. ఓకే, మరి సగ్గుబియ్యం పులిహోర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం పులిహోర తయారు చేసే విధానం. ముందుగా సగ్గుబియ్యం పెరుగులో కాసేపు నానబెట్టాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, ఉప్పు, పోపు మిశ్రమం, నిమ్మరసం, వేరుశనగ పప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం పులిహోర రెడీ.